హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో. అయితే ఈ వీడియోలో మనం ఈరోజు ఇంట్లోనే ఉన్నాం అనమాట. అంత అంటే ఈరోజు సండే, యాక్చువల్గా చెప్పాలంటే ఈరోజు సండే. ఓనర్కి సెలవు, అంటే ఓనర్ ఇక్కడ ఎవరు, నేను. ఓనర్కి సెలవు అనమాట. అలాగని పని పడకపోతే వెళ్ళమని కాదు, వెళ్తాం. కాకపోతే ఆ పని పడలేదు, ఇంకా ఓనర్ కూడా సెలవు, రెండు ఒక చుట్టే జరిగాయి అనమాట. అందుకే ఈరోజు ఇంట్లోనే మనం వ్లాగ్ కంటిన్యూ చేద్దాం. చాలా రోజుల తర్వాత నాకేంటనిపిస్తుందంటే, ఇప్పుడు నాకు టైం దొరుకుతుంది, కొద్దిగా యూట్యూబ్కి కొద్దిగా టైం ఇస్తాను, నా వీడియోస్కి నేను కొద్దిగా టైం ఇస్తాను, టైంకి వీడియోస్ అప్లోడ్ చేసేస్తాను అని నాకైతే ఇప్పుడు అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు కొద్దిగా పని కొద్దిగా తగ్గిందనమాట. చూడండి, ఒక 7-8 పనులు ఒక రోజులో నేను ఒక్కనే 7-8 పనులు ఒక్క రోజులో నేను ఫినిష్ చేసాను అనమాట. ఇంకేం పని పడుతుంది చెప్పండి? ఇంకేం పని పడదు కదా. ఒక్క రోజులో అన్ని పనులు ఫినిష్ చేస్తే ఇంక తర్వాత రోజు ఏముంటుంది? తర్వాత రోజు గురించి ఇంకేమైనా పనులు వస్తే దానికి మనం ట్రై చేయాలి కదా. ఒక రోజులో నేను ఈరోజు పని ఈరోజు చేస్తాను, ఒక 7-8 పనులు పడతాయి, ఈరోజు చేస్తాను. మరి రేపటికి ఏం పెండింగ్ ఉంచను అనమాట. అది మనకి కొద్దిగా ప్లస్ పాయింట్ అనమాట. పెండింగ్ ఉంచను, అది ప్లస్ పాయింట్. లేకపోతే ఈరోజు కూడా పరిగెట్టాలి కదా, నిన్నటి పని గురించి ఈరోజు కూడా మనం పరిగెట్టాలి. ఆ పని చేయాలని, అది మ్యాటర్. చలో, ఇంట్లో కూర్చున్నాం, టిఫిన్ చేస్తున్నాం అనమాట. టిఫిన్ ఏంటో చెప్తాను మీకు. మనందరి ఫేవరెట్ టిఫిన్ అనమాట ఇది. బ్రేక్ఫాస్ట్ చెప్పాలంటే బ్రేక్ఫాస్ట్ అనమాట. అందరు తిన్నారు, ఇది తింటున్నారు కూడా, తింటూనే ఉంటారు కూడా. తరతరాలుగా వచ్చే బ్రేక్ఫాస్ట్ ఇది, తరతరాలుగా చేస్తున్నారు ఈ బ్రేక్ఫాస్ట్. చూపిస్తాగండి. చూసారా, ఉప్మా మన ఫేవరెట్ డిష్ అనమాట. బ్రేక్ఫాస్ట్లో ఫేవరెట్ మనకి ఉప్మా. అందుకే ఎంత ఎక్కువ వేసుకొని తినేస్తున్నాం అనమాట మనం. అది మ్యాటర్. మీ ఇంట్లో ఈరోజు టిఫిన్ ఏంటో కింద కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే ఉప్మా. ఇది ఒడినొక ఉప్మా అనమాట. రకరకాల ఉప్మాలు మా ఇంట్లోనే దొరుకుతాయి. ఒడినొక ఉప్మా, ఇంకేంటి సూజీ ఉప్మా, అటుకుల ఉప్మా, సేమియా ఉప్మా అన్నీ ఎక్కడెక్కడ లేని ఉప్మాలన్నీ మా ఇంట్లో దొరికేస్తాయి. అది మ్యాటర్. అందుకే ఎక్కువ వేసుకొని తింటున్నాను అనమాట ఉప్మాని. అది అన్నమాట మ్యాటర్. చలో, కొద్దిగా టైం ఇద్దాం. యూట్యూబ్ కూడా ఇంకా థంబ్నెయిల్ చేయాలి. నేను ఇప్పుడు వీడియోస్ వస్తున్నాయి, డైలీ వస్తున్నాయి, నేను వద్దనట్లే. కాకపోతే షెడ్యూల్ అవడంలో లేట్ అయిపోతుంది అనమాట. నేను ఎప్పుడైతే షెడ్యూల్ చేస్తానో అది టైంకి అవ్వట్లా. థంబ్నెయిల్స్ కూడా టైంకి అవ్వట్లా. అంటే ఇప్పుడు ఉన్నాయా అంటే వచ్చే 6 రోజులకి నేను ఇప్పుడే వీడియోస్ చేస్తాను అనమాట. ఇప్పుడే వీడియోస్ చేస్తే వచ్చే 6 రోజులకి అది అప్లోడ్ అవుతాయి అనమాట. అలా షెడ్యూల్ చేస్తున్నాను అనమాట నేను. కాకపోతే కొద్దిగా లేట్ అయిపోతుంది నా వర్క్ వల్ల. అది మ్యాటర్. చలో, ఇప్పటి నుంచి మనకు కొద్దిగా టైం దొరకబోతుంది అని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం వీడియోస్, షార్ట్స్ అన్నీ చేద్దాం. షార్ట్స్ చేయలేదు అనమాట, మెయిన్గా షార్ట్ వీడియోస్ చేయలేదు. పుట్టి లాంగ్ వీడియోసే వచ్చాయన్నమాట ఇన్ని రోజులు. షార్ట్ వీడియోస్ కూడా మనం ట్రై చేద్దాం, ఇంకా రఫ్ ఆడించేద్దాం. చలో అయితే ఈ సౌండ్ ఏంటి అనుకుంటున్నారా? సౌండ్ ఏంటంటే బయట చాలా ఎండ అవుతుంది అనమాట. మనకైతే ఏసీ లేదనమాట ఇంట్లో. మన ఇంట్లో ఏంటంటే కూలర్ ఉందన్నమాట. ఇది ఒకటి చాలు ప్రశాంతంగా ఉండడానికి. అంటే చల్లగా ఉంటుంది అనమాట. చాలా రోజుల తర్వాత నేను కూలర్ ఎదురుకు కూర్చున్నాను, అది కూడా తెల్లారి పూట, అది కూడా ఈ టైం అప్పుడు నేను వర్క్ ప్లేస్లో ఉంటాను అనమాట. మనం ఈ టైం అప్పుడు ఇంట్లో చల్లగా కూల్గా ఉన్నాం అనమాట. ఎందుకంటే ఇది సండే ఓనర్కి సెలవు. అందుకే కూలర్ ఎదురుగా కూర్చొని డోరేమోన్ చూస్తున్నాను. ఆగండి, డోరేమోన్ ఇంకా రాలా, వస్తాడు కొద్దిగా ఆగండి. వస్తాడు డోరేమోన్. ఎక్కడున్నాడు? వస్తాడు సిజుకా నోబితో వచ్చాడు. చూసారా, డోరేమోన్ రావడానికి కొద్దిగా టైం పడుతుంది. మనకెందుకు లేని డోరేమోన్ కానీ లాస్ట్కి ఎలాగా డోరేమోన్ వచ్చాడు. చూస్తారు కదా డోరేమోన్ని. చాలు, టిఫిన్ అయితే తినేసాం, కంటిన్యూ అవ్వండి. చాలు, అయితే ఇది ఈరోజు వ్లాగ్ అనమాట. ఈరోజు చెప్పడానికి చేయడానికి ఏంటి లేదనమాట మన చేతిలో. ఎందుకంటే ఈరోజు ఆదివారం, ఓనర్కి సెలవు. 10 సుట్లు చెప్తున్నాను అనమాట. నేను ఓనర్ని గుర్తు చేపిస్తున్నాను అనమాట మీకు. నేను ఓనర్ రా అని. నేను ఓనర్ని. అది సెలవు ఈరోజు మనకి. అందుకే చేయడానికి చూడడానికి ఉండవు అనమాట. రెస్ట్ డే ఈరోజు. రెస్ట్ తీసుకొని చిల్ అవుదాం అంతే. చలో, లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి.